అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఫిబ్రవరి 17వ తేదీ రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. కుజుడు బలమైన వాడిగా ఉండి మనకు మంచి పనులు కలిగించాలంటే, అన్ని రంగాలలో అభివృద్ధి మనం చెందాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి, కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి, కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు పగడం అనేటువంటి యొక్క జాతి రత్నాన్ని పూజ చేసి ధరించాలి. ఈ రాశి వారికి అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి. అధికమైన కోపం, ఆవేశం అధికపాళ్ళుగా ఉంటుంది. ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం అనేది జరుగుతూ ఉంది. అగౌరవం, అపవాదులు కలగగలవు. మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. అనుకోని విధంగా బంధువులతో విభేదాలు ఏర్పడగలవు. దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ యొక్క దూరం ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఈ యొక్క ఫైనాన్స్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టిన వారికి చాలా ధన నష్టం అనేది కలగగలదు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బాగుగా లేనందున శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని: చంద్ర కుజ గ్రహాలకు ఉదయం 6 నుండి 7 లోపల ఆవు పాలు, చక్కెర మరియు పెరుగుతో అభిషేకం పూజలు జరిపించి, మంచి గుమ్మడికాయ, బెల్లం, స్వయంపాక బియ్యం బ్రాహ్మణునికి దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. గ్రహచార స్థితిలో శుక్రుడు బలంగా ఉండి అనుకూలమైనటువంటి పనులు మనకు కలిగించాలంటే, శుక్రుని యొక్క గ్రహచార స్థితి, గృహము నిర్మాణం, స్థలాలు కొనుగోలు చేయాలంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన పూజ జరిపించి, శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి. 2 గ్రాముల ప్రమాణం కలది తెల్లని స్టోన్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఉండాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు డైమండ్ అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ఈ రాశి వారికి అఖండమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, అక్కడ పనిచేసేటువంటి అధికారులు మరియు అక్కడ పనిచేసేవారు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో మంచి లాభాలు కలిగించే విధంగా సహాయపడగలరు. వ్యవసాయదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ధన లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి మంచి గ్రహస్థితి కలదు. ఆకస్మికమైన ధన లాభం అనేది కలిగి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం ఈరోజు నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉత్తమమైనటువంటి ఒక స్థానం కలిగించేటువంటి ఒక గ్రహచార స్థితి అనేది కలదు. విద్యార్థులకు మంచి ఆనందం కలిగించేటువంటి రోజు. మరియు బంధులాభం, మిత్రవృద్ధి, వ్యవహారములు అనుకూలత కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం నెరవేరుతుంది. మరి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. మరి ఈ రాశివారు విదేశంలో ఉన్నటువంటి వారు నివసించే వారికి గ్రహచార స్థితి బలంగా ఉన్నందున అక్కడ ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవితం గడుపుతూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. గ్రహచార గోచారములు బుధుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం ఉదయం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి. మరియు సాయంత్రం విష్ణుమూర్తికి తులసీ దళాలతో పూజ చేయాలి.
మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. గ్రహచారం అధికంగా వేధిస్తూ ఉంటే గనక పచ్చ అనేటువంటి ఒక జాతి రత్నాన్ని మీరు ధరించడం వల్ల మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. కావున ఈ రాశి వారికి బుధ చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండుట వలన మీరు చేసేటువంటి ఒక వ్యాపారంలో మంచి లాభాలు గడించగలరు. అధికమైన సంతోషం కలిగి ఉంటారు. మీరు అనుకున్నటువంటి ఒక పని నెరవేరగలదు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని కలిగి ఉంటారు. బంధువుల కలయిక, మిత్రవృద్ధి, వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. కోర్టు ఇత్యాది వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఒక తీర్పు రాగలదు. మరి విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడ దేశీయులు కానీ అక్కడ నివసించే వారికి కానీ మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరి కాబట్టి మీకు ఎక్కువగా కొద్దిగా దృష్టి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి కావున ఈ యొక్క చిన్న పరిష్కారం చేసుకోండి, మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి ఏమిటంటే బొగ్గు సాన మీద అరగదీసి దానిలో కొద్దిగా గంధం కలిపి మరలా దానిని రుద్ది ఆ వచ్చినటువంటి గంధాన్ని మీరు బొట్టు పెట్టుకొని గుమ్మాలకు కూడా ఆ యొక్క బొట్టు పెట్టినట్టయితే దృష్టి దోషాల నుండి విముక్తి అనేది కలుగుతుంది. మరి కాబట్టి గృహంలో సమస్యలన్నీ తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. చంద్రగ్రహం గ్రహచారములో అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలిగించాలంటే, ఆనందమైన జీవనం కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించి వినియోగం చేయాలి. మరియు అధికంగా గ్రహచార స్థితి బాధ పెడుతూ ఉంటే మంచి ముత్యాన్ని ధరించాలి. మరియు సాయంత్రం దుర్గాదేవి ఆరాధన చేసి ఆ యొక్క కుంకుమను మీరు ధరిస్తూ ఉండాలి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు. గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అధికంగా ఉంటుంది. వ్యాపారములో కానీ లాభాలు కలిగి, ఉద్యోగ వ్యవస్థలో మంచి లాభాలు కలిగి, మరి అనుకున్న దానికంటే రెట్టింపు ద్రవ్యము లభించేటువంటి ఒక ధనం అనేది లభిస్తుంది. చక్కగా మంచి అవకాశాలు అనేది ఎక్కువగా వస్తాయి. వ్యాపార రీత్యా ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈరోజు వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఒక గ్రహస్థితి కలదు. మరియు సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు. బంధువుల కలయిక, మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించడం, అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి ఈ రాశి వారందరూ చంద్రగ్రహం యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి చంద్రుని యొక్క శని యొక్క గ్రహచార స్థితి బలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. మఘ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి. రవిగ్రహం అనుకూలమైన ఫలితాలు కలిగించాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి గోధుమలు దానం చేయాలి. అధికంగా రవిగ్రహ దోషం ఉంటే గనక కెంపు అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. అధికారం, ధనం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి. కావున ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలదు. రవి చంద్ర గ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి దశను కలిగించేటువంటి గ్రహస్థితి కూడా ఉంటుంది. మీకు దశ మంచి దశ అనేది ప్రారంభం కానుంది. అధైర్యం మిమ్ములను పీడిస్తూ ఉన్నా అది కొద్ది రోజుల వరకే అది పరిమితమై ఉంది. మీరు దేనికి భయపడక గణపతికి మరియు సూర్య భగవానునికి ఆరాధన చెయ్యండి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందం కలిగి ఉండగలరు. ఎటువంటి యొక్క పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఉంటారు. కోర్టు భూమి వ్యవహారముల యందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి శుభగ్రహ యొక్క స్థితి వలన
అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఈరోజు చక్కని మనశ్శాంతి కలిగి ఉంటారు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి రవి చంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. కన్యా రాశి వారు ప్రతిరోజు విష్ణుమూర్తికి పూజ చేస్తూ ఉండాలి. మరియు బుధ గ్రహానికి అభిషేకాదులు జరిపించాలి. ప్రతిరోజు అయ్యప్ప స్వామిని కొలుస్తూ పూజ చేస్తూ ఉండాలి. మరియు పెసర్లు, ఆకుకూరలు, బియ్యం ప్రతి బుధవారం దానం చేయాలి. ఎక్కువగా గ్రహచార స్థితి మిమ్ములను పీడిస్తూ ఉంటే, అన్ని సమస్యలు పీడిస్తూ ఉంటే పచ్చ అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. కావున ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి యొక్క గ్రహ స్థితి కలదు. అవమానాలు, అపవాదులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు చెడు ఆలోచనలు, విచారం, ఆందోళన అధికంగా మనసులో కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగ ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో కొద్దిగా పక్క వారితో కానీ అధికారులతో కానీ కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి యొక్క గ్రహస్థితి కలదు. వివాహ సంబంధానికి ఆటంకాలు ఏర్పడేటువంటి యొక్క గ్రహచార స్థితి ఉంది. మీరు చేసేటువంటి యొక్క అన్ని పనుల యందు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. గ్రహస్థితి అనుకూలంగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని 5 రోజులు ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపల ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని శివునికి గంగా జలములో మారేడు దళాలు కలిపి ఆ యొక్క జలముతో అభిషేకం అనేది చేసుకోవాలి లేదా చేయించాలి. దాని వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది. మరియు ఒక బ్రాహ్మణునికి పెసర్లు, బెల్లం, స్వయంపాక దానం ఇవ్వడం వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. విదేశంలో ఉన్నవారికి అత్యంత శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం తులారాశి ఫలితాలు. చిత్ర 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి ప్రతిరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే, ఎటువంటి స్థితిలోనైనా ఆనందంగా ఉండాలంటే ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి. ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి. ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. వజ్రం అనేటువంటి యొక్క రత్నాన్ని పూజించి ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. కావున ఈ రాశి వారికి వృత్తి, వ్యవహార, వ్యాపారాదుల యందు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉండగలరు. సంతోషం, సుఖం, ఆనందం, గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. గృహంలో శుభకార్యములు చేయుట, ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి చదువులు లభించగలవు. ఆర్థికంగా అభివృద్ధి అనేది చెందగలరు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు. పూర్వపు వ్యక్తులతో, పూర్వపు మిత్రులతో కలయిక, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అధికంగా విదేశాలలో నివసించే వారికి అక్కడ దేశీయస్తులకు మంచి ఫలితాలు అనే శుక్రుడు మరియు శని యొక్క గ్రహం అనేది అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగాలలో ఉన్నా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది ఈరోజు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరి ఈ రాశి వారందరికీ కూడా అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండాలంటే, గ్రహ దోషాలు తొలగిపోయి మంచిగా ఉండాలంటే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండాలి. మరియు
ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నాగులను పూజించి కందులు మరియు ఆవు పాలు దానం చెయ్యాలి. ఎక్కువగా గ్రహస్థితి చెడు ఫలితంగా ఉంటే జాతి పగడాన్ని పూజించి ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి కావున ఈ రాశి వారికి గోచార గ్రహచార స్థితులు కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి ఒక స్థితిలో ఉండటం వలన వ్యవహారికంగా మంచి లాభాలు అనేటివి కలుగుతాయి. అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఎక్కువగా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండేటువంటి గ్రహచార స్థితి నుండి కూడా ఆ గ్రహచార స్థితి తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మధ్య మధ్య కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నా కానీ నాగపూజ యొక్క వలన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోగలవు. విద్యార్థులు చదువు యందు చాలా శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యవహార వ్యాపారముల యందు అనుకూలత కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి శని బుధుల యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి శుభంగా సంతోషంగా సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశి వారు ప్రతిరోజు ఆనందంగా ఉండాలంటే, ధనం అనుకూలంగా ఉండాలంటే లక్ష్మీ కుబేరుణ్ణి పూజించాలి మరియు గురు దత్తాత్రేయ స్వామిని పూజించాలి. ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బెల్లం, ఆవు పెరుగు దానం చెయ్యాలి. కనక పుష్యరాగాన్ని ధరించాలి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఈ రాశి వారికి గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన వృధాగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు అనేటివి రాగలవు. ఫైనాన్స్ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం విఫలమవుతుంది. ఉద్యోగం చేసేటువంటి వారికి ఆ యొక్క రంగములో అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. చేస్తున్న పని ఆలస్యంగా కాగలదు. జాగ్రత్త చాలా అవసరం. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి గ్రహస్థితి కలదు కాబట్టి మంచిగా నిదానంగా వినయంతో మసులుకుంటూ ఉండాలి. భూ వ్యవహారముల యందు క్రయ విక్రయాల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కాగలరు. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా లేకపోవడం వలన మీరు చేయవలసిన పని, మీ ఇంట్లో దేవుడి దగ్గర తెల్ల ఆవాల నూనెతోటి దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం సమర్పించి నల్ల నువ్వులు, బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి శని రాహు యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 4 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. మకర రాశి వారు ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకోవాలి. అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి బాగా ఉండాలంటే, మంచి ఫలితాలు కలగాలంటే, వృత్తి వ్యవహారంలో లాభాలు కలగాలంటే శివునికి మారేడు దళాలతోటి అర్చన చెయ్యాలి. మరియు ప్రతి ఒక్క శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలంటే, గ్రహ ఫలితాలన్నీ తొలగిపోయి మంచిగా ఉండాలంటే మయూర నీలం అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి. మంచి ఫలితాలు కలగగలవు. ఈ రాశి వారికి శని చంద్ర కుజ గ్రహముల యొక్క స్థితిగతుల వలన అనుకూలంగా ఫలితాలు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి వ్యవహార వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి దగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులు బలహీనంగా తేజస్సు లేకుండా ఉంటారు.
మరియు విదేశంలో నివసిస్తుండే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా మరి లేకపోవడం వలన, శుక్ర గురుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని బొబ్బెర్లు శనగలు దానం చేసిన అక్కడ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు వృత్తి వ్యవహార వ్యాపారులకు, చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. మరియు గ్రహచార దోష నివారణకి మీరు చేయవలసిన పని, శని చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, బియ్యం, బెల్లం, ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3, 4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారు అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉండాలంటే, శుభ ఫలితాలు కలిగి ఉండాలంటే ఈ యొక్క రాశి వారు ప్రతిరోజు ఉదయం ఈశ్వరునికి అభిషేకం అనేది చేస్తూ ఉండాలి. సాయంత్రం విష్ణునామ పారాయణం చెయ్యాలి. మరియు ప్రతి శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనె, నువ్వులతోటి అభిషేకం చెయ్యాలి. నువ్వుల నూనె దానం చేస్తూ ఉండాలి. భోజన బియ్యం దానం చెయ్యాలి. మరి ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రహచార స్థితి ఎక్కువగా ఉంటే ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఈ రాశి వారికి శని కేతు గ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా లేకుండా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కొద్దిగా బద్ధకం అనేది తొలగించుకుంటే బాగుంటుంది. మంచి పనులు కాగలవు. మీరు చేస్తున్న వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు లేక అధికంగా కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. గృహ సౌఖ్యం లేక కుటుంబంలో కొద్దిగా చికాకులు కలిగి ఉంటారు. ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. నవరత్న వ్యాపారులకు, ముత్యాల వ్యాపారులకు ఇటువంటి యొక్క వారికి గ్రహచార బలం అనేది తక్కువగా ఉండి ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి శుభగ్రహ స్థితి లేనందువలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటారు. అధికమైనటువంటి ఒక విచారం అనేది మీకు కలిగి ఉంటుంది. మరి గ్రహచారం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే శని కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. మీనరాశి వారు ప్రతిరోజు ధనలక్ష్మి పూజను చెయ్యాలి. అధికంగా ధన రాబడి కలగాలంటే, వ్యవహారంలో మంచిగా ఉండాలంటే, సానుకూలమైనటువంటి పరిస్థితులు కలగాలంటే ఈ యొక్క రాశి వారు ప్రతిరోజు ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. చిన్న పిల్లలకు జిలేబీ మిఠాయిని పంచిపెట్టాలి. మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు, బెల్లం దానం చేయాలి. మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు కావున ఈ రాశి వారికి చంద్ర కుజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా వ్యాపార లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. అధికంగా ధన లాభం అనేది కలుగుతుంది. మానసికంగా ఎదుగుదల కలిగి ఉంటారు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ ఆటంకాలు అన్నీ తొలగిపోయి చేస్తున్నటువంటి ఒక వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎక్కువగా ధన లాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. ప్రాణ స్నేహితులతోటి మిత్రత్వం ఏర్పడుతుంది. మరియు అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి మీరు ఏ రంగాలలో ఉంటారో వారు ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరి కావున ఈ రాశి వారందరూ శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.